హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు సరదాగా పెరుగు తయారు చేసేద్దాం. ముందుగా 1 లీటర్ వరకు పాలు, 1 కప్పు పెరుగు. ఈ పాలను మరగబెట్టడానికి ఒక ఖాళీ పాత్ర. ఈరోజు స్పెషల్ ఏంటంటే మట్టి పాత్ర. ఏంటండి మట్టి పాత్ర అనుకుంటున్నారా? అదేనండి, కొత్తగా ట్రై చేద్దామని మట్టి పాత్ర తీసుకున్నాను. ఈ పాలు కూడా నార్మల్ పాలు కావండి, చిక్కటి గేదె పాలు తీసుకుంటేనే మనకి గడ్డ పెరుగు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా సరదాగా ట్రై చేయండి. ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా. ముందుగా పాలను తీసుకొని వేడి చేయాలి. మన పాలు మరుగుతున్నాయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పండి. పాలు మరిగాయండి. మరిగిన పాలు చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అప్పుడప్పుడు పిల్లలతో ఇలాంటివి చేయించడం వల్ల వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా హెల్తీ ఫుడ్ మీద ఫోకస్ చేస్తారు. పెరుగుని మిక్స్ చేసుకుంటున్నామండి. కప్పు పెరుగు అని చెప్పాం కదా, కప్పు పెరుగుని పాలల్లో మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ డే ఏమవుతుందో చూద్దాం. ఇదిగోనండి మన మట్టి పాత్ర. ఇందులో చూసారా పెరుగు ఎంత బాగుందో, ఎంత చిక్కగా, ఎంత గడ్డ పెరుగు ఉందో చూసారా? చూస్తుంటేనే యమ్మీగా తినేయాలనిపిస్తుంది కదా. ప్యాకెట్ పెరుగు తింటున్న ఈ రోజుల్లో అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు కూడా టేస్టీగా తింటారు. హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్